పాలన చేతగాక ఏదో సామెత మంగళవారం సామెత గుర్తు చేసుకునే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అవినీతి అక్రమాలు, పోలవరము, రాజధాని, ట్రేడింగు ఇలా రకరకాల పేర్లు చెప్పి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి పాలన చేతగాక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టి భయపెట్టాలని చూసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఉంది. ఎంత భయపెడితే అంత రెచ్చిపోయే విధంగా పసుపు సైనికులు వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా జెండా ఎగరవేస్తాం. ఈరోజు సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ పదవుల్లో బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు, ఎస్టీలకి అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీతో చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పి గతంలో మంత్రిత్వ శాఖల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, పార్టీ పదవుల్లో కానీ చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలకు సముచిత స్థానం కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాదాపు 700కు పైగా నామినేటెడ్ పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చి బీసీల్లో ఉన్నటువంటి ఉపకులాలకు కులాల ఫెడరేషన్లు ఇచ్చి సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డితో సాధ్యమనే విధంగా ఈరోజు వాళ్ళకు సంబంధించిన పత్రికల్లో ప్రగల్భాలు పలకడం, బీసీ కులాలకు సంబంధించిన ఆయా కులాలకు చైర్మన్ల పదవులు ఇవ్వాలి కాబట్టి, గత్యంతరం లేదు కాబట్టి ఆ కులాలకు చైర్మన్ల పదవులు ఇచ్చి ఈరోజు వాళ్ళ పత్రికల్లో దాదాపు 670 మందికి డైరెక్టర్ల పదవులు బీసీలకు ఇస్తానని చెప్పేసి ఎంతో గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. ఈ అన్ని సమోసాకి, ఛాంబర్లలో కాపీలకు తక్కువైనటువంటి పదవులు బీసీలకు, ఎస్సీలకు ఇచ్చి లక్షల రూపాయల జీతభత్యాలు తీసుకున్నటువంటి నామినేటెడ్ పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడం, ఇక్కడే సామాజిక న్యాయం ఎంత వ్యత్యాసం ఉందో జగన్మోహన్ రెడ్డి గారి మదిలో బీసీల పట్ల, దళితుల పట్ల ఎంతటి వ్యత్యాసం ఉందో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు గమనించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. కోడాలి నాని, ధర్మాన ప్రసాద్, ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి, వంశీ లాంటి ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి గారు వీటిని పెంచి పోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే కొడాలి నాని అనే వ్యక్తి ఈరోజు కృష్ణదాస్ గారు మాట్లాడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మౌనం అంగీకారంగా ఈ రాష్ట్ర ప్రజలు భావించాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కొడాలి నాని బూతుల శాఖ మంత్రిగా యథేచ్ఛగా పసిపిల్లలు సైతం భయపడే విధంగా వ్యవహార శైలి, బాడీ లాంగ్వేజ్, బూతులు మాట్లాడుతున్న ఏ రోజు కూడా మందలించినటువంటి పాపాన జగన్మోహన్ రెడ్డి గారు పోలేదు. ఎంకరేజ్ చేస్తాడు కాబట్టి ఈరోజు కొడాలి నాని, పేర్ని నాని, ఇప్పుడు కృష్ణదాస్ లాంటి మంత్రులు, అనిల్ లాంటి మంత్రులు బూతులను యథేచ్ఛగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో వారికి ఎటువంటి పట్టు లేదు. వాళ్ళ మంత్రిత్వ శాఖల్లో రివ్యూలు చేసేది కానీ, లేదా అభివృద్ధికి కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలాంటి ఆలోచన లేవు. కేవలం చంద్రబాబు నాయుడు గారిని తిడితే మీడియా అటెన్షన్లో వస్తుంది, ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకుపోతాయి, ప్రజలు దారి మళ్లించవచ్చు అనే ఒక దుర్మార్గపు అలవాటుని జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించే విధంగా ఉంది. ఒకప్పుడు పోలీసులకు నమ్మకం లేదన్న వాళ్ళు ఇప్పుడు అదే పోలీసులతో రాజ్యం వెళ్తున్నారు. ఏంటి పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. షర్మిల గారు మాట్లాడడం జరిగింది, వైఎస్ఆర్ విజయసాయిరెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇదే ఆంధ్ర పోలీసులతో పోలీస్ వ్యవస్థ మీదే నమ్మకం లేకుండా, పోలీసుల్ని సమాజంలో చులకనగా చూసే విధంగా కేవలం తాడేపల్లి కాంపౌండ్లో నుంచి వచ్చేటువంటి ఆర్డర్లని, పులివెందల లా అండ్ ఆర్డర్ని అమలు చేస్తూ పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేస్తూ ఈరోజు ప్రతిపక్ష నేతల్ని, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని, ప్రజా సంఘాలని ఎవరైతే ప్రశ్నిస్తారో ఈరోజు దాదాపు 1000 మందికి పైగా రౌడీ షీట్లని ఈ ప్రభుత్వం పోలీసుల ద్వారా రౌడీ షీట్లను తెరిపించడం జరిగింది. కేవలం ప్రజా సంఘాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద పోలీసులు ఉక్కుపాదం పెట్టి అణిచివేసేటువంటి కుట్రను చేస్తూ ఉన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం మార్పు జరిగిన తర్వాత ఎవరెవరైతే వీటిని పెంచి పోషిస్తున్నారో వాళ్ళందరూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఖచ్చితంగా ఈరోజు పట్టాభి గారికి జరిగింది. అనేక చోట్ల గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లా స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు, పోలీసుల ద్వారా అనేక రకాలుగా హింసిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీని నాయకత్వం లేకోకుండా చేయాలని చెప్పేసి కుట్రలు తీవ్రంగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు స్వతహాగా ధైర్యవంతులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వీటన్నిటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాం. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీని పసుపు సైనికులైతే వదిలిపెట్టేటువంటి పరిస్థితి అయితే లేదు.